స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసేయబోతున్నాం అయితే. అవును. ఓకే. సో అయితే బిఫోర్ దానికంటే ముందు పద్మ గారు, మీరు ఇప్పుడు వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారా? ఈ రెండిట్లో వెజ్ బాగా చేస్తాం. వెజ్ బాగా చేస్తారా? యాక్చువల్లీ వెజిటేరియన్స్. సో ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చేసే వంటల్లో ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడి తినేది ఏంటండి? బిర్యానీ. వెజ్ బిర్యానీయా? యా. ఓ సూపర్గా చేసేస్తారా? అవును. నైస్ అండి. సో పద్మ గారు, అయితే మరి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే అనుష. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఒక బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌలా? ఓకే, ఇదిగోండి. మనం ఇందులో ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆనియన్. ఓకే. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్. ఓకే. కొద్దిగా కారం కొంచెం. నెక్స్ట్ మనం ఇప్పుడు బేసన్ వేసాం కదా, సో దీనికి వాము వేసుకుంటే డైజెషన్స్ అవి మంచిగా ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ ఉప్పు. ఓకే. దీన్ని మిక్స్ చేసుకుని. ఓకే. సో అయితే పద్మ గారు, మీరు క్లాసికల్ డాన్సర్, పర్ఫార్మెన్సెస్ కూడా 70కి పైగా ఇచ్చాను అది అని చెప్పారు కదా. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు మిస్ అయ్యారా? బాగా మిస్ అయ్యాను అనుష, ఎందుకంటే పిల్లలకి నేను చాలా ఎక్కువ నేర్పించేదాన్ని ఇష్టంగా. సో మా హస్బెండ్ అది గమనించి మేముండే సొసైటీలోనే కిడ్స్కి నేర్పిస్తున్నాను. సో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా కిడ్స్ అందరూ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏదన్నా ఎక్కడన్నా మీ సొసైటీలో ఫంక్షన్ కావచ్చు ఏదన్నా ఉంటే ఇంకా చలో పద్మ గారు వెళ్ళిపోయి నేర్చేసుకుందాం అంటారా? యా, అంతే. సో మీరు ఇప్పటివరకు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటారు కదా, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీకు అనిపించింది ఏంటి మీ దాంట్లో? నా దాంట్లో చెప్పాలి అంటే మేము తరిగొండలో చాలా పెద్ద పెర్ఫార్మెన్స్ చేసాం, తిరుపతి దగ్గర. ఓకే. యా, మహతి ఆడిటోరియంలో కూడా చేశాను. అంటే ఎవరికైనా ఒక కళ ఉంటుంది కదా, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెయ్యాలి అనేది. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేశాను, సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. సో చాలా పెర్ఫార్మెన్సెస్ అయితే చేశాను. ఓకే, నైస్. సో మీ వారి సపోర్ట్ బాగుంటుంది అయితే? యా, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండే కాదు, మా అత్తమ్మ గారు, మావయ్య గారు, మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే చెప్పాలి అంటే పెళ్ళికి ముందు మా మమ్మీ డాడీ అంత సపోర్ట్ చేశారు, ఆఫ్టర్ మా అత్తమ్మ గారు, మావయ్య గారు అందరూ, మా బావగారు. ఓకే. సో పెళ్లి తర్వాత కూడా అటు సైడ్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది అయితే. ఓకే, ఫైన్ అండి. అనుష, మనం నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం ధనియా పొడి. ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే. కానీ నిజంగా ఆడవాళ్ళకి అటు సైడ్ పెళ్ళైన తర్వాత కూడా మన ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ అటు సైడ్ నుంచి కూడా అంత సపోర్ట్ చేస్తే ఇంకా అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు కదా. అవును, చాలా హ్యాపీగా ఉంటుంది. సో పద్మ గారు, అదంతా కలుపుకున్నాం కదా, బాగా మిక్స్ అయిపోయింది అనుష. ఇప్పుడు మనము కొంచెం కొంచెం జస్ట్ క్యాప్సికంలో స్టఫ్ చేసుకుని ఫస్ట్ స్టీమర్ ఆన్ చేసుకుందాం అనుష. ఇవి కొంచెం స్టీమ్ చేయాలి. ఓకే. నేను లోపు ఇక్కడ స్టవ్ ఆన్ చేసేస్తాను. సో పద్మ గారు, నాకు కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్ వేసేస్తాను దీంట్లో. యా అనుష. పెట్టేసామండి. నెక్స్ట్ ఇవి మనం పెట్టుకుందాము. ఓకే.
సో క్యాప్సికమ్ని చూస్తున్నారు కదండి, ఇలా మనం ఈ షేప్లో అంటే మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసుకున్నామో అది చక్కగా కూర్చునేటట్టు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. అంతే. సో ఈ రెసిపీ కూడా నైబర్స్దేనా అండి? లేదు అనుష, ఇది మా హస్బెండ్ ఫేవరెట్ డిష్. అవునా? ఓ నైస్. అంటే మీరెక్కడ నేర్చుకున్నారు అని? నేను పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఫస్ట్ నాకు చేసి పెట్టినప్పుడు. మీ వారు మీకు చేసి పెట్టారా? వావ్, ఇంట్రెస్టింగ్. సో వారి ఫేవరెట్ రెసిపీ మీకు చేసి పెట్టారు? అవును. ఓకే, అయితే ఇది మీ వారి దగ్గర నుంచి నేర్చుకున్నట్టు మీరు, అంతేనా? ఓకే పద్మ గారు, సో మూత పెట్టేద్దామా? ఉడకాలి కదా. సో పద్మ గారు, ఇది స్టీమ్ అయిపోయి ఉంటుంది కదా, ఉడుకుంటుంది, చూద్దామా? అనుష. ఓకే చూడండి, కుక్ అయింది అనుష. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకుందాము. ఓ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఓకే, సో దానికి ఫస్ట్ ఏం చేద్దామండి? ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం. సో మనం ఇవి తీసుకుని అన్నీ కూడా దాంట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ షాలో ఫ్రై అంతేనండి? అంతే. ఓకే, ఇది మనం ఒకసారి రివర్స్ చేద్దాము. ఓకే, అనుష, మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే. అంటే ఇలా లాస్ట్లో సాల్ట్ వేయడానికి ఏమైనా రీజన్ ఉందా అండి? అంటే మనము స్టఫ్కి మిక్స్ చేసాం కానీ క్యాప్సికమ్కి మనము ఏమి సాల్ట్ యూజ్ చేయలేదు. సో అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. ఎస్, వేడి వేడి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, వాము, ఉప్పు, నూనె, ధనియాల పొడి, క్యాప్సికమ్. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, వాము, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నూనె, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసి కుక్కర్ ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉడికించుకున్న క్యాప్సికంలను అందులో పెట్టి రెండు వైపులా కాల్చుకొని పైనుంచి ఉప్పు వేసి ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ.